హాయ్ హలో గాయస్, నేను మీ సంచారి వేఫెరర్. రైట్ నో నేను వచ్చి జర్మన్లో ఉన్నాను, బర్లిన్ అని ప్లేస్. సో జర్మన్ క్యాపిటల్ బర్లిన్ అనమాట. సో ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. వచ్చిందైతే ఇక్కడ జాబ్ చేస్తాకి, కానీ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను రైట్ నో వచ్చి. సో నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు అనుకుంటా, ఇది బర్లిన్ పార్లమెంట్ అనమాట ఇది. అండ్ అక్కడ టీవీ టవర్ ఉంటుంది. టీవీ టవర్కి కొంచెం దగ్గరలోనే బ్రెండెన్బర్గ్ గేట్ ఉంటుంది. గేట్కి రైట్ సైడ్, కొంచెం రైట్ సైడ్ వస్తే ఇది బర్లిన్ జర్మన్ పార్లమెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకున్నాను. అండ్ ఈ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కాబట్టి నేను ఇది మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆంధ్రాలో చాలామంది బెట్టింగ్స్ అది వేసి వాళ్ళంతా చనిపోతున్నారు. అండ్ రీసెంట్గా మనం ఒక 2 డెత్స్ కూడా చూసాము. దాని మూలంగా ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ప్రమోట్ చేస్తున్నా కాకుండా ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇది చేయండి అని చెప్పి. అండ్ దీన్ని స్టాప్ చేస్తాకి నా అన్వేషణ అన్నయ్య కానీ, తర్వాత ది రామాబాయ్ కానీ చాలా ఫైట్ చేశారు. ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారు కదా, మీ దగ్గర దమ్ము ఉంటే ఆ డబ్బులు తీసుకుని మీరే చేయండి, కానీ అంతేగాని వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేసి వాళ్ళని ఎఫెక్ట్ చేయొద్దు. మీకు వచ్చే డబ్బుల మూలంగా ఇంకొకరికి ఎఫెక్ట్ అవుతుందంటే అది మీ దగ్గర ఎన్నో రోజులు ఉండదని అర్థము. అండ్ ఇంకోటి ఏంటంటే, జస్ట్ మీరు ప్రాఫిటే చూసుకుంటున్నారు. అక్కడ ఒకళ్ళ మూలంగా ఇంకొక 2-3 లైఫ్లు మాత్రమే కాకుండా ఒక ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని మైండ్లో పెట్టుకుని దయచేసి, అంటే నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి లేకపోతే వాళ్ళని టార్గెట్ చేసి చెప్తలేదు. ఇది ఎవరైనా ఒక సెలబ్రిటీ కాడి నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ది కమ్యూనిటీ ఉంటే, మన ఇండియన్ క్రికెట్ టీమ్ కమ్యూనిటీ కానీ, డ్రీమ్11 కూడా బెట్టింగ్ యాపే. బట్ నాకు తెలియదు అదంతా ఎందుకు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ స్పాన్సర్షిప్, కొంచెం డబ్బులు వస్తున్నాయి, ఇవన్నిటి కొంచెం కాదు, యాక్చువల్గా అయితే డబ్బులు ఎక్కువ అదే ఇస్తుంది. ఎందుకంటే వాటికే కదా ట్యాక్స్ తక్కువ కట్టేది, ట్యాక్స్ పే చేసేది కూడా వాళ్ళే ఎక్కువ. సో ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు, కానీ చేసే ప్రమోషన్స్ మూలంగా వేరే జనం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. అసలు నా ప్రకారంగా చెప్పాలంటే ఇండియా 0 బెట్టింగ్ కంట్రీ కింద ఉండాలన్నది అది నా ఒపీనియన్. అండ్ అది జరిగితే చాలామందికి ఎఫెక్ట్ అవ్వదు. ఆల్రెడీ మన ఇండియా ఈఎంఐస్ అన్న ఒక పెద్ద రోగంతో చచ్చిపోతుంది. అది కాక మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్స్ అని చెప్పి ఉన్నది కూడా గుడిసిపోతుందని చెప్పొచ్చు. సో ದಯచేసి ಅಟ್ಲೀಸ್ಟ್ మన ಆಂಧ್ರ ಆ್ಯಂಡ್ ನಮ್ಮ ಕನ್ನಡದವ್ರಿಗೂ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಬೆಟ್ಟಿಂಗ್ಗಳು ಮಾಡೋದು ಬಿಟ್ಬಿಡಿ. ಬಿಕಾಸ್ ನೋಡಿ, ಎಲ್ಲ ಏನೋ ಒಂದು ಮಾಡೋಕ್ಕೆ ಸುಮಾರು ದಾರಿಗಳು ಇದೆ. ಕೆಲಸ ಮಾಡಿಬಿಟ್ಟು ಹಾರ್ಡ್ ವರ್ಕ್ಸ್ ಮಾಡಿ, ಇಲ್ಲ ಅಂದರೆ ಸ್ಕಿಲ್ಸ್ ಏನೋ ಒಂದು. ಬಟ್ ಇದರಲ್ಲೆಲ್ಲ ನಿಮ್ಮ ಸ್ಕಿಲ್ಸ್ ಬೇಡ, ದಯವಿಟ್ಟು ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗಬೇಡಿ. ಬಿಕಾಸ್ ಅದರಿಂದ ತುಂಬ ఎఫెక్ట్ ఆಗುತ್ತೆ. సో ఇది అందరూ అర్థం చేసుకుంటారని అనుకుని, ఇది మీ సంచారి ఒక హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ సే నో టు బెట్టింగ్ ఫర్ ఆన్లైన్ యాప్స్ అండ్ గేమ్స్. అండ్ మనందరికీ కూడా తెలుసు, పోలీసులు కేసులు కూడా రిజిస్టర్ చేశారు దీని మీద. పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇరుక్కున్నారు. ఆబ్వియస్లీ పెద్ద సెలబ్రిటీస్ దగ్గర మస్తు డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కట్టుకుని ఏదో జుగాడు చేసి బయటకు వస్తారు. బట్ వేరే వాళ్ళు అసలు బతుకుతం కోసమే ప్రమోషన్స్ చేసిన వాళ్ళు లైఫ్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? సో దయచేసి ప్రమోషన్స్ చేయండి. దాని మూలంగా ఎవరికన్నా ఒక బిజినెస్ ఇంక్రీజ్ అవ్వాలి, అంటే వాళ్ళకి బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరగాలి, అలాగే బిజినెస్ గ్రోత్ కూడా పెరిగేలా ఉండాలి, అండ్ మీ గ్రోత్ కూడా పెరిగేలాగా ఉండాలి. అంతేకాని మీ గ్రోత్ కోసం ఇంకొకరి జీవితాన్ని పాడు చేసే విధానంగా అయితే ఎప్పుడు చేయొద్దు. ఇది ఒక హంబల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనందరం కలిసి ఫైట్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు కూడా, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దీని గురించి వీడియో చేసి అప్లోడ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ చాలా తక్కువ మంది చేశారు. ఎంతమంది అయితే చేశారో జస్ట్ అంతమందే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండియాలో అయితే ఉన్నారని అనుకుంటలేదు నేను. బికాస్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అందరూ కలిసికట్టుగా ఒకసారి వస్తే. అండ్ హైదరాబాద్ నుంచి ఐపీఎస్ సర్జనర్ సార్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కేసెస్ రిజిస్టర్ చేసి యాక్షన్స్ తీసుకున్నారు. ఇలాంటి విషయాలు ఇంకా ఫర్దర్గా జరగకుండా ఉంటాకి, ప్రివెంట్ చేస్తాకి తీసుకోవాల్సిన యాక్షన్స్ అన్నీ తీసుకున్నారు. ఐపీఎస్ సర్జన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్ ఆన్ బెట్టింగ్.
లుకింగ్ ఫార్వర్డ్ టు టేక్ యూ ఈవెన్ మోర్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగెన్స్ట్ ది బెట్టింగ్ కానీ బెట్టింగ్ గేమ్స్ చేసే ప్లాట్ఫామ్స్ కానీ ప్లీజ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్. బికాస్ జస్ట్ ఒక గేమ్ మన లైఫ్ని చెడగొడుతుందంటే దట్స్ నాట్ ఫేర్ నా ప్రకారం. సో ఐ హోప్ ఇవన్నీ స్టాప్ అవుతాయి చాలా గమ్మునని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇద్దరికి చాలా గట్టిగా థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి నా అన్వేషణ అన్న అండ్ ఇంకొకటి రామా బాయ్. చాలా ఫైట్ చేశారు. ఎంత ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరిని ఆపుతాకి చాలా విధాలుగా చాలామంది ట్రై చేశారు కానీ వాళ్ళ ఇంటికి కూడా పీకలేకపోయారు. సో ఎనీవేస్ వాళ్ళిద్దరిని మీ వల్ల అయితే స్టాప్ చేస్తామవదు. అవితే మీరు బెట్టింగ్ వేస్తాం మానేయాలి, బెట్టింగ్స్ చేస్తామన్నా మానేయాలి, కానీ ఇంతకు మించి మీరు ఇంకేం చేస్తాక ఆప్షన్ లేదు. అండ్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇంక నుంచి ఆప్షన్స్ ఇవ్వం కూడా. ఇప్పుడు ఒకళ్ళు కాదు వాళ్ళ మూలంగా అంటే వాళ్ళిద్దరి మూలంగా ఒక సైన్యమే తయారవుతుందని కూడా చెప్పదు, అంటే ఒక గ్రూప్ కమ్యూనిటీ కింద తయారవుతుంది. సో దీన్ని మైండ్లో పెట్టుకుని దయచేసి ఇవన్నీ స్టాప్ చేసి లైఫ్లో హార్డ్ వర్కింగ్ చేస్తాం స్టార్ట్ చేయండి. ఇట్లా మీ సంచారి వేఫర్. బాయ్, సీ యూ, క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, థ్యాంక్స్, బాయ్.